బలి పూజలు పాల్గొన వేగమేరా రండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమేరా రండి ప్రియులారా. ఇది దైవ సుతుని త్యాగం, మన పాప పరిహారార్థం పొసగిన దేవుని ప్రేమ బలిదానం. బలి పూజలు పాల్గొన వేగమేరా రండి జనులారా. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య పూజా బలిలో ఈరోజు పూజలు అర్పిస్తున్న వారి కుటుంబాలను మనందరము కూడా జ్ఞాపకము చేసుకొని ఇందు నిమిత్తమైతే వారు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారు. వారి యొక్క ఉద్దేశాలను దేవుడు ఆశీర్వదించాలని, అదేవిధంగా మన కుటుంబములను కూడా దేవునికి సమర్పించుకొని ప్రార్థన చేద్దాం. ప్రభు తన భక్తులమైన మనకు శాంతి కలిగినయు, తన పట్ల భయభక్తులు చూపు వారిని రక్షించుటకు సిద్ధముగానున్నాడనియు చెప్పుచున్నాడు. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యముల కొనియాడ యోగ్యమగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ విశ్వాసుల చిత్తములను ఉత్తేజపరపమని ప్రార్థించుచున్నాము. తద్వారా వారు నీ దివ్య కార్యములను పరిపూర్తి చేయుటకు అధిక ఉత్సాహముతో కృషి చేతురుగాక. నీవు కరుణతో వారిపై కురిపించిన స్వస్థతానుగ్రహములు వారికి మిక్కుటముగా లభించునుగాక. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. స్వర్గాధిపతి అయిన దేవుడు అంతములేని సామ్రాజ్యమును నెలకొల్పును. అది అజేయమై ఆ రాజ్యములన్నిటినీ కూలద్రోసి శాశ్వతముగా మనును. మొదటి పఠనము దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 31వ వచనం నుండి 45వ వచనం వరకు. ఏలిక దర్శనమున ఒక విగ్రహము తమ ముందట నిలిచి ఉండుట గాంచితిరి. అది తలతల మెరియుచు భీతి గొల్పుచుండెను. దాని తలను మేలిమి బంగారముతో చేసిరి, వృక్షములను చేతులను వెండితో చేసిరి, ఉదరమును తొడలను కంచుతో చేసిరి, కాళ్లను ఇనుముతో చేసిరి, పాదములను ఇనుము మట్టి కలిపి దాని మిశ్రమముతో చేసిరి. తమరా బొమ్మ వైపు చూచుచుండగా మానవ చెయ్యి సోకకుండానే ఒక కొండ నుండి పెద్ద రాయి పగిలి క్రింద పడెను. అది ఇనుముతో మట్టితో చేసిన ఆ బొమ్మ కాళ్లకు తగిలి ఆ కాళ్లను ముక్కలు ముక్కలు చేసెను. వెంటనే ఇనుము, మన్ను, కంచు, వెండి, బంగారములు పిండి ఆయను. అవి వేసవిలో కళ్ళమున కనిపించు పొట్టెవలెనాయను. గాలికి ఆ పిండి లేచిపోయెను. తర్వాత ఆ ప్రతిమ జాడ కూడా కనిపింపలేదు. కానీ విగ్రహమును పడగొట్టిన ఆ రాయి కొండవలే పెరిగి భూలోకమంతటా వ్యాపించెను. అది కళ. ఇక ప్రభువుల వారికి కళ భావమును వివరింతుము. ఏలిక రాజునకు రాజు స్వర్గాధిపతి అయిన దేవుడు తమరిని చక్రవర్తి చేసెను. మీకు అధికారమును, శక్తిని, కీర్తిని దయచేసెను. అతడు మిమ్ము
నరలోకమునకు జంతు పక్షి కోటులకు రాజును చేసెను. ఆ బొమ్మ బంగారు తల మీరే. మీ తర్వాత మీ సామ్రాజ్యము కంటే చిన్నది మరి ఒకటి వచ్చును. దానిని తరువాత మూడవదిగా కంచు సామ్రాజ్యము వచ్చును. అది లోకమంతటిని ఏలును. దాని తరువాత ఇనుము వలె బలమైన 4వ సామ్రాజ్యము వచ్చును. అదన్నిటినీ పడగొట్టి ముక్కలు ముక్కలు చేయును. ఇనుము అన్నిటినీ బద్దలు చేయనట్లే అది పూర్వపు సామ్రాజ్యములన్నిటినీ పడగొట్టి ముక్కలు చేయును. మీరు విగ్రహముల పాదములను ఇనుము మట్టి కలిపి మిశ్రమముతో చేయబడి యుండుటను చూచితిరి. అట్లే ఆ 4వ సామ్రాజ్యము 2గా చీలిపోవును. మట్టిని ఇనుముతో కలిపిరి కనుక ఆ రాజ్యమునకు ఇనుమునకు ఉన్నంత బలముండదు. బొమ్మ పాదముల వేళ్లలో ఇనుము మన్ను కలిసి ఉన్నవి కదా. అట్లే సామ్రాజ్యమున కొంత భాగము బలముగా కొంత భాగము దుర్బలముగా నుండును. మీరు ఇనుము మట్టితో కలిసి ఉండుటను చూచితిరి. అట్లే ఆ సామ్రాజ్యములోని ఉభయ భాగముల రాజులు వివాహ సంబంధం ద్వారా ఐక్యము కాగోరుదురు. అయినను ఇనుము మట్టితో కలియునట్లే ఆ ఉభయ రాజ్యముల రాజులు కలియరు. ఆ రాజుల కాలమున స్వర్గాధిపతి అయిన దేవుడు అంతము లేని సామ్రాజ్యమును నెలకొల్పును. అది అజేయమైన ఆ రాజ్యములన్నిటినీ కూలద్రోసి శాశ్వతముగా మనును. మీరు కొండ నుండి మానవ చెయ్యి సోకకయే రాయి పగులుటను చూచితిరి. అది ఇనుము, కంచు, మన్ను, వెండి, బంగారములతో చేసిన విగ్రహములను పడగొట్టుటను గాంచితిరి. మహాదేవుడు భవిష్యత్తులో ఏమి జరుగునో మీకు తెలియజేయుచున్నాడు. నేను మీ కలను దాని భావమును యథార్థముగా తెలియజేసి తిని. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 21వ అధ్యాయము వచనములు 5వ వచనము నుండి 11వ వచనం వరకు. కొందరు ప్రజలు ఆలయమును గురించి ప్రస్తావించుచు చక్కని రాళ్లతోనూ దేవునికి అర్పింపబడిన వస్తువులతోనూ ఎంతో అందముగా శోభిల్లుచున్నదో చూడుడు అని చెప్పుకొనుచుండిరి. అంతటా యేసు వారితో, ఈ కట్టడమును మీరు చూచుచున్నారు కదా, ఇచ్చట రాతిపై రాయి నిలవని కాలము వచ్చును, అంతయు నాశనము చేయబడును అనెను. అప్పుడు వారు, బోధకుడా, ఇవన్నీ ఎప్పుడు సంభవించును, దానికి సూచన ఏమి అని అడిగిరి. అందుకు ఆయన, మిమ్ము ఎవరును మోసగింపకుండానట్లు మెలకువగా ఉండుడు, మోసపోకుడు. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనను అనియు కాలము సమీపించినది అనియు చెప్పెదరు. కానీ
మీరు వారి వెంట వెళ్ళవలదు. యుద్ధములను విప్లవములను గుర్చి వినినప్పుడు మీరు భయపడవలదు. మొదట ఇవన్నీ జరిగి తీరును, కానీ అంతలోనే అంతము రాదు అనెను. ఇంకను ఆయన వారితో ఇట్లనెను, ఒక జాతి మరొక జాతిపై, ఒక రాజ్యము మరొక రాజ్యముపై దాడి చేయును. భయంకర భూకంపములు, పలుచోట్ల కరువులు, తెగుళ్ళు వ్యాపించును. ఆకాశమున భయంకరమైన దృశ్యములు, గొప్ప సూచనలు కనిపించును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేసేది యుగాంతము గురించి తెలియజేస్తూ ఉన్నది. అంటే మరలా మనం చూసుకున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు యొక్క రెండో రాకడను గురించి మనకు తెలియజేస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూసుకున్నట్లయితే క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ అని మనము వింటూ ఉన్నాము. చాలాసార్లు మనం యొక్క వాక్యం విన్నాము, ఎన్నోసార్లు మనం విని ఉన్నాము. అయితే దాని ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే యుగాంతము గురించి కూడా మనము చాలాసార్లు విని ఉన్నాం. ఈ యొక్క కరోనా వలన కానీ, అప్పుడు ఆ కాలంలో అనుకున్నారు ఇక యుగాంతం వచ్చేసింది, ప్రపంచం అంతమైపోతుంది ఆ యొక్క కరోనా వలన. మరి ముఖ్యంగా 2012లో కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే చాలామంది అనుకొని ఉన్నారు 2012 డిసెంబర్ 12వ తారీఖున యుగాంతం వస్తుంది అని. ఈ విధంగా మనము చాలాసార్లు విని ఉంటాము. అయితే ప్రియదైన బిడ్లారా, అది అప్పుడే రాదు అని క్రీస్తు ప్రభు పలుకుతూ ఉన్నాడు. యొక్క రెండవ రాకడ అనేది అది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి కూడా తెలియదు. కానీ మనం దాని గురించి ఆలోచించకుండా మనము ఎంతవరకు దానికోసం సిద్ధపడి ఉన్నాము అన్నది ఆలోచించాలి. రెండో రాకడ గురించి ప్రియ దేవుని బిడ్డలారా, అది ఎప్పుడు ఎలా వస్తుందో, ఈ సమయమే రావచ్చేమో, అది ఎవరికి కూడా తెలియదు. కాబట్టి మనందరము కూడా సంసిద్ధులై జాగరూకతో మెలకువ కలిగి మనందరము కూడా దాని కొరకు సిద్ధపడుతూ ప్రార్థనా జీవితముతో, అదేవిధంగా విశ్వాసముతో, దేవుని యొక్క వాక్యముతో, మరి ముఖ్యముగా పరిశుద్ధమైనటువంటి జీవితముతో మనందరము కూడా ఆ యొక్క రెండో రాకడ కోసం మనము ఎదురు చూడాలి. ఇదే మనము పరిశుద్ధ దివ్య గ్రంథ పఠనాలలో, అదేవిధంగా ముఖ్యంగా సువార్తలలో మనము చూస్తూ ఉన్నాము. 10 మంది కన్యలు, అందులో ఒక తెలివిగలమైనటువంటి 5 మంది కన్యలు ఏ విధంగా దేవుని కొరకు, పెండ్లి కుమారుడు కొరకు సిద్ధపడి కాగడాలతో ఎదురు చూస్తూ ఉన్నారు. మనము కూడా అలాగనే చూడాలి. అది ఎప్పుడు వచ్చిద్దో ఎలా వచ్చిందో కూడా తెలియదు. కాబట్టి దాని గురించి ఆలోచించకుండా అది ఇప్పుడే రావచ్చేమో అనే ఆలోచనలతోనే మనం ఇప్పటి నుండే మనము పరిశుద్ధముగా, పవిత్రముగా, మంచి మాటలతో, ఇరుగు పొరుగు వారితో కలిసిమెలిసి ఒక సహోదర భావముతో మనము జీవించినట్లయితే మనందరము కూడా దాని కొరకు సిద్ధపడుతూ ఉంటాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క రెండో రాకడలో మనందరము కూడా దేవునిని చూడాలి. సజీవులుగా మనము దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనములో మనం చూస్తూ ఉన్నాము. ఎవరైతే మంచి చేస్తారో వారి పేర్లన్నీ కూడా జీవగ్రంథంలో రాయబడుతూ ఉంటాయి. కాబట్టి మన పేర్లు కూడా జీవగ్రంథంలో రాయబడాలి అంటే రెండో రాకడలో మనందరము కూడా మంచి జీవితం జీవిస్తూ, పవిత్రమైన జీవితం జీవిస్తే తప్పకుండా మన పేర్లు కూడా ఆ యొక్క జీవగ్రంథంలో రాయబడుతూ ఉంటాయి. రాయబడటమే కాదు, మనము పరలోక రాజ్యములో మనము దేవునిని కలుసుకుంటాము. కాబట్టి మనము మంచి జీవితం జీవిస్తూ క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడలో మనందరము కూడా సిద్ధపడి మంచి జీవితముతో జీవించాలని దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఆమేన్. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య బిందు. వేగమే రండి జనులారా ఈ బిందుకు.
సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువాం, నీ పవిత్ర ఆదేశమును అనుసరించి నీ నామమునకు అంకితము చేయు ఈ విశుద్ధ అర్పణములను దయతో అంగీకరింపము. మేము నీ ప్రేమకు పాత్రులమై నీ చిత్తానుసారము జీవించినట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండల మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఎందు నిమిత్తమైతే దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారో వారి యొక్క ఉద్దేశాలను దీవించాలని, అదేవిధంగా మన యొక్క ప్రార్థనా సహాయం అడుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వారందరి కోసం మనం ప్రత్యేకముగా ప్రార్థనలు చేద్దాం. మరి ముఖ్యంగా సంతానం లేక బాధపడుతున్న వాళ్ళను, అనారోగ్యంతో ఉన్న వాళ్ళను జ్ఞాపకం చేసుకొని దేవునికి సమర్పించి వారి పట్ల దేవుడు కనికరము చూపించి వారికి ఆయురారోగ్యాలతో ఆనందముతో ఉండే భాగ్యము దేవుడు వారికి దయచేయాలని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుకనే పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమ్మనందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుగి అప్పమును రక్షణ పాత్రమునికి సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రనుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివరగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము.
ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించునని శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మాలియో జగద్గురువును, జైరా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము. ఉత్తానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలైగు మరియమాతతోనూ, ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆదినునికి సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరం పవిత్ర ఆత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింపా సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల్లో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభుని యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువాం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లాం, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. విందు 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 కమ్మని విందు. విందు 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 కడలో విందు. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండి రండి దైవ జనమా, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండి రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమా, ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై, పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై,
విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై పరమాత్ముని విందు పరలోకపు మందు పరమాత్ముని విందు పరలోకపు మందు ప్రీతితో కొనగా పరుగులారా రండి ప్రీతితో కొనగా పరుగులారా రండి విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందు ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను మీతో నుందును అని ప్రభు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వరం, పరమరహస్యములలో పాలు పొంది ఆనందించు భాగ్యమును నీవు అనుగ్రహించిన వారందరూ ఎప్పటికీ నిన్ను విడనాడకుండా నిన్ను మాత్రమే అంటిపెట్టుకొని జీవించినట్లు కృపచూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితాం పుత్రాం పవిత్రాత్మ మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.